హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మేము సెలబ్రిటీ లైఫ్ లో సోషల్ మీడియా చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పాలి. నిజానికి ఈ ప్లాట్ఫామ్ లో సినీ ప్రముఖులకి ఎంతో క్రేజ్ ఉంటుంది. అదే స్థాయిలో నష్టం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ వీరంతా ఈ సోషల్ మీడియా వలన ఎన్ని రకాల ఇబ్బందులు ఫేస్ చేశారు. అంతేకాదు ఇప్పటికే కొంతమంది నటీమణులు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, డీప్ ఫేక్ వీడియోలు వైరల్ గా మారాయి. ఇక రీసెంట్ గా ఓ స్టార్ సింగర్ మార్ఫ్ వీడియో ఫోటోలపై మండిపడ్డారు. సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తుంటారు. మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాలపై తన వాయిస్‌ని గట్టిగా వినిపిస్తారు. అందుకే ఫెమినిస్ట్ అంటూ చిన్మయిని పలువురు ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ట్రోలింగ్‌ని కూడా ఆమె ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్‌లు కూడా ఇస్తుంటారు. ఇక లేటెస్ట్‌గా తన మార్ఫింగ్ ఫోటోలపై చిన్మయి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోని రిలీజ్ చేశారు. చిన్మయి తన మార్ఫింగ్ ఫోటోను, దాన్ని పోస్ట్ చేసిన ఎక్స్ అకౌంట్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశారు. దానిపై పోలీస్‌కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చట్టపరమైన చర్యలు ఉంటాయా లేదా అనేది సమస్య కాదన్న చిన్మయ్ తన కుటుంబాన్ని కొందరు డబ్బులు తీసుకొని గత 8-10 వారాలుగా వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నాకు ఒక పేజీ నుండి మార్ఫింగ్ చేసిన ఫోటో వచ్చింది. నేను దాన్ని పోలీసులకు ట్యాగ్ చేశాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటారో లేదో అన్నది విషయం కాదని ఆమె ఇలాంటి వ్యక్తుల నుంచి వారి కుటుంబాలను, అమ్మాయిలను కాపాడుకోవడానికి ఈ వీడియో చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం డీప్ ఫేక్లు, ఏఐ ఆధారిత మార్క్ ఫోటోలు పెద్దగా ముప్పుగా మారుతున్నారు. చిన్మయ్ యావత్ ప్రపంచవ్యాప్తంగా మహిళలపై ఇలాంటి ఫోటోలు, వీడియోలు ఉపయోగించి మానసికంగా దాడి చేసే ధోరణి పెరిగిందన్నారు. అయితే తను ఇలాంటి వాటికి భయపడేదే లేదు, సిగ్గుపడే వ్యక్తిని కాదన్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు, యువతలు అలాగే పేరెంట్స్ వెంటనే లీగల్ చర్యలు తీసుకోవాలని చిన్మయ్ పిలుపునిచ్చారు.